హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక వనభోజనాల్లో వడ్డించే కంద బచ్చల కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పావు కేజీ కందకి ఒక కట్ట బచ్చల కూర తీసుకోండి. కందని శుభ్రం చేసుకుని, కంద కొంచెం దురదగా ఉంటుంది కాబట్టి కొంచెం చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. బచ్చల కూర కూడా అదే విధంగా కట్ చేసుకుందాం. ఇది మొక్క బచ్చలండి, పాదు బచ్చలు కూడా ఉంటుంది, అది కూడా మనం వాడుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న కంద బచ్చలే అండి. కుక్కర్ తీసుకుని బచ్చల కూర కట్ చేసుకున్న కంద ముక్కలు, వాటర్ అయితే కొంచెమే వేసుకోవాలండి. ఈ విధంగా చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువైతే పట్టవు. దీన్ని 2 విజిల్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా ఈ విధంగా మెదుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని చింతపండు రసాన్ని వేసుకోండి. చింతపండు రసం మరీ ఎక్కువైతే పట్టదండి, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పుని వేసుకోండి. 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోండి. వేరొక పాన్ తీసుకుని పోపు అయితే పెట్టుకుందాం. ముందుగా 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 4 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. రెండు ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోండి. 4 రెమ్మల కరివేపాకు, కాస్త ఇంగువ వేసి వీటన్నిటిని దోరగా వేయించండి. ఈ విధంగా వేగిన దాంట్లో మనం ఉడికించిన కంద బచ్చల్ని వేసి ఈ విధంగా అయితే పోపు పెట్టుకోవాలండి. దీన్ని 1 నిమిషం పాటు ఆయిల్లో ఉడకనిద్దాం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత ఆవైతే పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకోండి, తొందరగా నలుగుతాయి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న ఆవపిండిని ఈ కూరలో వేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడైతే వేయకండి, చేదొచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటే కంద బచ్చల కూర తయారైనట్టేనండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.